కష్ట బాధలు పడతా ఉన్నాను పోయినా అమ్మా ఏమ్మా అమ్మ బాబోయ్ ఏం బాబోయ్ అమ్మా ఏమైంది బాబు నడువు లాగేస్తుంది అమ్మా ఏ పని చేయొద్దన్నా నిన్ను చేయలేదే బాబా మరి ఏ పని చేయకుండా ఇంటికి వచ్చేస్తే అమ్మా అమ్మా ఆరుగురిని కన్నాను కానీ ఇంత బాధ ఎప్పుడు పడలేదమ్మా. ఇప్పుడు అర్ధరాత్రి ఎక్కడ తీసుకోమంటావా? అమ్మ బాబాయ్ అమ్మా పై ప్రాణాలు పై నుంచి పోయిలా ఉన్నాయి బాబా. గొంతుగా ఆరిపోతుందమ్మా. మంచిది తాగుతావా? వద్దు బాబాయ్. ఇంటిదేమంటావా? అమ్మా అమ్మా బాబా గారి బ్రతుకు ఎవరో తీసుకొస్తాం కానీ ఏదో అలా పేరమదేవి దాసీలైనా అలా మంత్రదాన్ని పిలిపిస్తా ఉన్నాడు గోవిందా అమ్మా మాట్లాడండి నువ్వేనా తల్లి? ఎక్కడికి బాబా లాభపోతాం ఇక్కడికి ఎక్కెత్తుంటే అమ్మా మాట్లాడండి నువ్వేనా? తీసుకొచ్చేదేరా బాబు? ఓ వెళ్ళరా అమ్మ వెళ్ళరా అదే అలా తిరుగుతున్నావే ఇంకోరా ఇంకా రాదు అయితే అవ్వాలా నువ్వేనా మతసానంటే నీ కాపాడతలేదంటే బాబా పిచ్చిదాల్లో ఉన్నావని అమ్మ నీకు పెళ్ళయిందా? తీసే చూడండి కాపాడదే చూసేసారా అంటే మెల్ల మంగళసూత్రాలు లేవని ఇదిగిదిగో ఇలాగ అలకించండి. ఇదిగో మా ఆయన గారు చల్లగా ఉండాలని ఇసులో పెట్టాను. ఇసులో పెట్టావా? మీ ఆయనగా పెట్టేలేకపోయావా? పెడితే నా కాపులు ఎవరు చేస్తారు? పోలేదు తగలరా నీకు ఒళ్ళంతా కంగారు లాంటి ఏమ్మా నైట్ తీసుకొచ్చేసావని తేలిక ఉంటుందని. ఇదిగా మా రాణి గారికి పురుడు కాదు బాబు పురుడు పేరమ్మదేవి గారు పురుడు పేరు నేనేం నేమ్ కొడుకు మా కొడుకు కాయ కాయ కాదు బాబు కొడుకు
అలా నొక్కేస్తావే అమ్మ అంటుందేటి మరి అమ్మ నా పట్టే బాబాయ్ అంటదా ఏమైంది ఆ? ఏమైంది ఏం చేయడానికి వచ్చేవే బాబా మీ ఊరు వెళ్తుంది ఇలా పోతుంది ఏమైంది రాణిగారి పురుడు అయ్యి కాయ కాయగాడు గొడిపే బాబు పొట్ట పొట్ట వావ్ నైస్ ఏమై అంటుంది రాత్రి నుంచి అరిసి అరిసి గొంతుకాడి అలా కూర్చుని ఉంది పాపం బజ్జీలు అయ్యట్లేదా పెట్టలేదు చీర మీద పెట్టారా నువ్వు పురుడు వస్తే పెడతాది నీకు నేను వెయ్యాలా నేను చూస్తాను నేను చూస్తాను మీరు అలాగే ఉండండి అదే బాబా అదే బాబు చూడమన్నా బాబాని కదా నొక్కేట్రా అలాగైతే పరావు బాబాయ్ వచ్చా మా చెల్లి పేనం బాగాలేదు పేనంలో బాగా తిప్పాను చూడే బాబు ఏదో రకంగా చూడే అదే బాబా బాగానే ఉంది కాదు పొయ్యి ఏంటి పోయినా చూంటాను గాని మీరు గట్టిగా పట్టుకోండి బాబా అమ్మాయి బాబాయ్ అంటుందా అయ్యాలు తెల్లనట్టుందా అయ్యగారి దగ్గర పట్టుకుంటాలే మద్ద జాయిగా చూడే అదేంటే బాబా ఇంకా చూడలేకుంటే నచ్చేస్తుంది జాగ్రత్తగా చూడు నొక్కి పెట్టి పెట్టుకుంటావు కాళ్ళు వచ్చేస్తాం ఏంటి ఏంటి పొయ్యే బాబు పోయినా చెప్తాను ఉండండి చదువుకోనాక సరిపోయింది ఈ దొరికింది అమ్మా ఇదా ఇక్కడే ప్రసాదాలు ఇంటికి దొరికింది హాయిగా రాకొచ్చి మనిషి ఏ అక్కడికి ఎందుకు వెళ్ళో పెళ్లికి పోతా పోతా మా ఇంటిలో అన్నాడు వెళ్ళాడు కాదు వెళ్తే అక్కడ దొరికింది నువ్వు దొరికిందని వదిలేస్తాం ఎత్తుకొని ఇలా పట్టుకుని వచ్చి చూడు చూస్తాను కానీ మీరు కాళ్ళు పెట్టండి బాబా చేతిలో అమ్మ తొక్కు పెట్టాం బాబాయ్ ఏమైంది బాబు ఇంకా చూడలేదు అలా ఉండండి అదే బాబు అలా చెప్తావు నీ పెట్టుకు వచ్చినట్టు ఇంకా చూడలేదా బాబా జాయిగా చూడు జాయిగా చెప్తాను మీరు కంగారు పట్టు నువ్వేదో చెయ్యి చెప్తాను నొక్కేస్తున్నావని మా గాయగా చెయ్యలేదు మీరు అలా ఉండండి ఏమైంది బాబు అమ్మా సోమవారం అక్కడ ఎక్కడుంది కదా అవి ఎక్కడి దాకా వెళ్ళి వెనక్కి వచ్చేసిందే బాబా బిడ్డ ఏంటే బాబు పెట్టాటం తిరిగాడా అట్ట తిరిగేసాడే జైగా పెద్ద హాస్పిటల్ తీసుకోమంటే ఆడెవరి దగ్గర తీసిపోతే నన్ను ఎందుకు అక్కడ దూరంలో నేను నీకు వచ్చేటి చిన్న ఇంకా ఆపరేషన్ చేసేస్తే అన్ని బయటకు వచ్చేస్తాయి ఆదికన్నా నేను ఎప్పుడు ఆపరేషన్ అంటే ఎరగదమ్మా అందుకే అలా ఉంటే చిరిగిపోచేసాగా ఎక్కడ చిక్కన చిక్కలు ఎత్తారు అమ్మా చిన్న జాతర అమ్మ పెద్దది ఏం కాదు జాగ్రత్తగా చెయ్యమ్మా చేస్తాను కానీ అందరూ మగోలే ఉన్నారు ఇక్కడ నొరక మంది పట్టాడేసి దుప్పుడు కొట్టాడేసి చిన్న నుంచి ఎత్త పెట్టాడు బాబా ఎత్త పెడతాను మంచం అన్నావా చూడమ్మా ఇదిగో వేసాం దూరంగా కొట్టుకు అట్లా మాడిపోతాం ఇట్ల మీద కొట్టేవంటి అదైతే అలా రాసుకుంటున్నా అలాగే వచ్చేవారే మీ అత్తగారు నువ్వు కేజీకి బాగానే పోతున్నావు కదా లక్ష్మి లక్ష్మి బస్సు కూడా పోయమంటేని బయలుదేరినా బాబా జాగ్రత్త చెయ్యి బాబు శిలా నీ మీద చెల్లికొల్లంతా వయ్యాలి ఎక్కువ కదా నేను అలా ఉందామా సింపుల్ గా ఉంటాను కథలు లెక్క చిరంజీరా బాలకృష్ణారా ఎన్టీఆర్ చూడే బాబు అలా అలాగే ఎలాగొస్తాడో నడుస్తారా కంగారు పడుకోండి చిన్నది ఉన్నది కంగారు పడుకొని చేస్తున్నాను అదే కూరగాయలు కోసి తెచ్చా కూరగాయలు కోసి కాదే ఇంకా చెప్తుండేది
అందరికి కోసి 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 అరిగిపోయిందమ్మా శుభ్రంగా ఇది ఓళ్ళు జాగ్రత్తగా పోయింది అలాగేనమ్మా అమ్మా అది అదేంటే ఇది ఏం చేస్తాం అమ్మా అదేంటే అందరూ పడిపోతుందా అదేంటే లేదండి అమ్మా అమ్మా ఏడు ఎక్కడా భూమనా ఎక్కడ పుట్టిన 7 గడియలకి 6 వరి పట్టాలి మంగదే పుట్టిందట మంగదే పుట్టిన 7 గడియలకి గోల్కొండ పట్టాలి పక్కిళ్ళ పాంచాల ముద్దులో చెల్లెళ్ళైనా అలా భూమి నాంచారు జన్మాలైందంట పోయిందా చక్కగా శ్రీ వెంకటేశ్వరుడికి